వారు ఎంత దూరం పోయారంటే హైడ్రా అనే పేరు హిట్లర్ దగ్గర నుంచి తీసుకున్నాను చెప్పి. హిట్లరు ప్రపంచం మొత్తంలో ఒక యుద్ధానికి కారకమైనటువంటి ఒక వ్యక్తి. ఆ హిట్లర్ చనిపోతే ప్రపంచమంతా కూడా సంతోషపడినటువంటి ఒక వ్యక్తి. ఏ హిట్లర్ అయితే ప్రపంచానికి నాశనం చేసినటువంటి వ్యక్తి, అటువంటి హిట్లర్కు ఇష్టమైనటువంటి ఒక పదం హైడ్రా సంస్థ. అది కూడా దేనికి? ఆ హైడ్రా అసాసిన్ అంటే చంపడానికి, అసాసిన్ అంటే చంపడానికి. ఈ చంపడానికి ఏర్పడినటువంటి ఒక సంస్థ పేరు హైడ్రా ఉంది కాబట్టి నాకు హైడ్రా పదాన్ని ఇక్కడ వాడాలని చెప్పేసి వారు అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వం. హిట్లర్ వాజ్ అ డిక్టేటర్ అండ్ శ్రీమతి ఇందిరా గాంధీ వాజ్ ఆల్సో ఏ డిక్టేటర్. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగమైనటువంటి ఒక పద్ధతులు వాళ్ళకు నచ్చవు. రాజ్యాంగ వ్యవస్థల మీద, సంస్థల మీద వాళ్ళకు నమ్మకాలు లేవు. రాజ్యాంగం మీద అసలే నమ్మకం లేదు కాబట్టినే ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఎమర్జెన్సీ విధించటమే హిట్లర్ మెంటాలిటీ. అదే హిట్లర్ మెంటాలిటీ కాంగ్రెస్ పార్టీది ఉంది. మీరు చూడండి, ఎక్కడైనా సరే మల్లికార్జున ఖర్గే వారు ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా, అక్కడ మళ్ళీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వాళ్ళే నడపాలి. వాళ్ళు సిట్ అంటే సిట్, వీళ్ళు స్టాండ్ అంటే స్టాండ్, అంతే. సో ఆ హిట్లర్ మెంటాలిటీలో వచ్చినటువంటి ఆ కుటుంబము వాళ్ళ గులాంగిరి చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు, ఇటాలియన్ ఫ్యామిలీ, అదంతా